వచ్చేసి మళ్ళీ 8 భాగాలు, 8 భాగాలకు ఇస్తుంటా కదా, మళ్ళీ 8 భాగాలు ఖర్చు పెట్టేసుకున్నాను. నీకు చెప్తున్నాను నేను ఇట్లా మొత్తం స్కిప్ చేసి భాగాలు వేసినాం కదా. ఈ 8 భాగాలకు మనకు వచ్చిన వాళ్ళ నడుం మెజర్మెంట్ వచ్చేసి 42. ఈ 42ను 8 భాగాలకు వచ్చిన 42 నడుములు బై 80 వేసుకోవాలంటే మనకు 8 5 40 వస్తుంది కదా. ఆ 40కి మళ్ళీ ఒక పావు ఇంచు కలిపితే మొత్తం 42 ఇంచులు వస్తుంది. మనం ఒక పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకునేటప్పుడు ఇలాగా ఈ ఒక్క పార్ట్ సీదా వైపు తీసుకొని సీదా నుంచి ఈ ఒక్క కచ్చిక ఉంది కదా, ఇలాగా ఒకటి ఫస్ట్ వచ్చిన కచ్చిక అది మనం ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడ మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు వదులుతాం కదా, ఆ వదిలేది ఒక 1 ఇంచ్ వదలండి. వదిలి తర్వాత ఫస్ట్ మీకైనా నాకైనా ఎవరికైనా చిన్నగా మనకు డిస్టర్బ్ అవుతుంది, చూపిస్తాను నేను. ఫస్ట్ ఏం చేయండి, ఇక్కడ కొంచెం 1 ఇంచ్ వదిలేసినాం కదా, వదిలేసిన తర్వాత మినిమం అంటే మీరు ఫస్ట్ ఒక పాయింట్ వచ్చే వరకు చెక్ చేసుకోండి. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చెక్ చేసుకుంటే మీకు కూడా ఇంప్రూవ్ అవుతుంది. నాకే కాదు, మీరు యూట్యూబ్లో చూసి చాలామంది ఏం చెప్తారు, ఇంత 2 మీటర్లు 3 మీటర్లు తీసుకుంటే ఇంతే పెట్టుకోండి అని చెప్తారు. కానీ మనం అన్నీ ఒకటే రకం కుట్టాం కదా, మనం గిరాకీ కుట్టే వాళ్ళ క్లాత్ ఎంత ఇస్తే అంత అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు ఒక 2 ఇంచుల వరకు అయితే తీసుకోండి. ఈ 2 ఇంచులను మళ్ళీ ఇంకో 2 ఇంచులు కలిపి అంటే ఇలా చేసి ఈ క్లాత్ తెచ్చి ఇక్కడ పెట్టేయండి. పెట్టేసి ఇలా కుట్టుకున్నా సరే మీకు కరెక్ట్ లాజిక్ తెలిసే వరకు ఇలా పిన్నులు పెట్టుకున్నా సరే పెట్టుకొని మళ్ళీ మనకి ఈడ కుచ్చు మీద క్లాత్ పడ్డది కదా, క్లాత్ అది స్టిచ్ పడ్డది కదా, పడ్డాక మనం కుచ్చు ఎంత పెట్టాలనుకుంటాం అంటే కొంతమంది ఈ మధ్య అయితే 1 ఇంచ్ కూడా పెట్టుకుంటున్నారు క్లాత్ని బట్టి, అలా కూడా పెట్టుకోవచ్చు. మనకు పైన కనబడే కుచ్చు 1.5 ఇంచ్ ఉండాలి. ఆ 1.5 ఇంచ్ కాడికి మార్క్ చేసుకొని మళ్ళీ మనం లోపల పెట్టిన కుచ్చు ఎంత పెట్టుకున్నాం, ఇది ఎన్ని మీటర్లు ఉంది అనేది కూడా చెప్తాను నేను. 2.5 మీటర్లు ఉంది నాకు, మొత్తం 3 మీటర్లు ఉంది గేరా. ఈ 3 మీటర్లకు ఇంత సరిపోతుంది అంటే 42. 3 మీటర్లు పెట్టి నువ్వు నాకు 42 కాకుండా 38 అంటే నేను ఎలా చెప్తా? మీ ప్రతి సైజుకు నేను చెప్పలేం కాబట్టి లాజిక్ను బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ 1.5 ఇంచుకు మార్క్ పెట్టేసుకున్నామా ఈ కుచ్చు నుంచి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచుకు మార్క్ పెట్టుకుందాం. ఈ 2 ఇంచును ఇలా పట్టుకోండి, క్లాత్ డబుల్ ఇలా పట్టుకొని వాయిస్ నేను ఇస్తాను. ఇలా పెట్టి మళ్ళీ ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ కట్ చేసింది కదా, దీనికి ఇది సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం. అంటే మినిమం 5.5 నుంచి అంటే ఇది కుట్లలకు పోయినా మనం అంత లాజిక్లో ఆలోచించుకున్నా కానీ 1/2 ఇంచ్ 1 ఇంచ్ దగ్గర తేడా అయితే ఏం లేదు. కరెక్ట్ 5 ఇంచెస్ వచ్చింది. కానీ 5 ఇంచ్ వచ్చింది కదా, తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అని 4 వచ్చిన టెన్షన్ పడాలి, 7 వచ్చిన టెన్షన్ పడాలి. మనకు మినిమం 1/2 ఇంచ్ 1 ఇంచ్ తేడా పడద్దు. మళ్ళీ మనం ఇక్కడ లాజిక్ ప్రకారంగా మళ్ళీ మనం 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడ 2 ఇంచ్ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఈ 2 ఇంచ్కి ఇది సరిపోకపోతే అప్పుడు 2.5 ఇంచ్ పెట్టుకొని 2.5 ఇంచ్ ఖర్చు లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఈ ఫోల్డ్ చేయడమే లాజిక్. మళ్ళీ రివర్స్ చేయడం వల్ల మనకి మీద కనబడే కుచ్చులు చూడండి ఒకటే లెవెల్గా మనం ఎంతైతే పెట్టుకున్నామో అంతే ఉంటుంది. ఆ లోపలికి దొబ్బే క్లాత్ కూడా అంటే మనం ఇట్లా దొబ్బుతుంటాం కదా, ఆ లోపలికి వెళ్ళే క్లాత్ కూడా మనకి టెన్షన్ లేపుడు ఆ డిస్టర్బ్ కాదు. చాలా ఈజీ ట్రిక్. ఇలా కరెక్ట్ వచ్చేస్తుంది. మనకు లోపల దొబ్బితే కింద గుట్టంగానే మళ్ళీ తీసుకెళ్ళి దీన్ని ఇట్లా దొబ్బాలి, ఇది ఎంత పోతుంది, అది మళ్ళీ టెన్షన్ లేపు ఎంత పంపించాలి, కుదురుతలేదు అని టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. మళ్ళీ రెండో కచ్చికి వచ్చే వరకు మనకి ఇక్కడ రెండోది ఉంది కదా, 8 ఇంకోటి క్లాత్లో పడలేదా, మధ్యలో ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చేసరికి మనకు 10.5 రావాలి. మళ్ళీ ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ ఆ నుంచి 2 ఇంచ్ పెట్టుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఈ నుంచి అయినా మార్చుకొని 2.5 ఇంచ్ అయినా చేసుకోవచ్చు. ఇలా పెట్టి రివర్స్ పెట్టి ఈ 1.5 ఇంచ్ దగ్గర ఆగి ఇలా పెట్టుకుంటూ రండి. ఈజీ ట్రిక్ ఇది. మీ మధ్యలో వచ్చిన కచ్చికకు కరెక్ట్ వచ్చిందా లేదా చెప్పండి.